2025 సాఫ్ట్వేర్ జీవితాలు విధ్వంసం అల్లకల్లలో కాబోతున్నాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ దీనికి సంబంధించి చాలా క్లారిటీగా మనము అసలు లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుందాము, తర్వాత సైలెంట్ హైరింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటే సుందర్ పిచాయ్ అనౌన్సెస్ 10% మేనేజ్మెంట్ లే ఆఫ్స్ ఆఫ్ గూగుల్ ఏఐ. ఆన్ ది అదర్ సైడ్ అసలు ఏం పని చేయకపోయినా కానీ హై పేయింగ్ సాలరీస్ ఇస్తూ రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు గూగుల్ ఏఐకి సంబంధించి ఈ రేస్లో గెలవాలని. గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాలు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే పెంటగాన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది. ఆల్మోస్ట్ 4,400 కోట్ల కాంట్రాక్ట్ విత్ ఐటీ ఫార్మ్స్ లైక్ ఎక్సెంచర్, డెలాయిట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పెంటగాన్ అనేది తో యూఎస్ కంపెనీ. అవి వర్క్స్ అన్ని కూడా ఇండియాలోనే కాదు చాలా కంపెనీస్కి అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్స్ వర్త్ 4,400 కోట్ల కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసింది. ఇండియాలో త్వరలో సాఫ్ట్వేర్ సంబంధించి సాఫ్ట్వేర్ జీవితాలు అస్తవ్యస్తం అల్లకల్లం కాబోతున్నాయి అనేది డెఫినెట్లీ ఒక రీజన్, ఇది ఒక ఎగ్జాంపుల్. దీంతో పాటు ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, టెస్లా ఇంకా మాట్లాడుకుంటా పోతే లిస్ట్ గోస్ ఆన్. దీంతో పాటు గూగుల్ రీసెంట్గా లే ఆఫ్ చేసింది. తర్వాత వచ్చి సిస్కో, తర్వాత సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళ ఓన్ కంపెనీ. ఇవన్నీ కూడా 2025లో జరిగిన లే ఆఫ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అండ్ దీంతో పాటు స్కైబాక్స్ సెక్యూరిటీ, తర్వాత డ్రాప్ బాక్స్ అని చెప్పి 20% ఎంప్లాయీస్ని ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ని తగ్గించింది. అమెజాన్ జనవరి 29 దీని కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. తర్వాత మైక్రోసాఫ్ట్. అండ్ ఈ లే ఆఫ్స్ గురించి కేవలం ఎన్ని కంపెనీస్లో ఆ లిస్టు, ఎంతమంది ఏ ఫీల్డ్స్ ఏ దాంట్లో జాబులు పోయాయని మాట్లాడుకుంటూ పోతే ఇంకో గంట సేపు పడుతుంది. 2025లో అన్ని ఉద్యోగాలు పోయాయి. నిజంగానే ఈ మనం చూడండి యూఎస్ టారిఫ్ కూడా చూడండి. ఇప్పుడు అంటే యూఎస్ వాళ్ళు 145 అంటున్నారు, చైనా వాళ్ళు 125 అంటున్నారు, మన ఇండియా మీద 26% టారిఫ్ వేస్తారు. ఈ ఇంపాక్ట్ అనేది ఒక 2 months తర్వాత మొదలవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పెంటగాన్ కూడా ఇండియాలో ఒక 4,400 కోట్ల కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసింది. ఇది ఒక సైడ్, లే ఆఫ్స్ అనేది ఒక సైడ్. ఆన్ ది అదర్ సైడ్ 96% ఆఫ్ ఎంప్లాయర్ ఆర్ హైరింగ్ అని చెప్పి నౌకరీ రీసెంట్గా ఒక రిపోర్ట్లో తెలిసింది. అంటే ఎంప్లాయర్స్ హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంకొకటి టెలికాలింగ్కి బూమింగ్ అవుతా ఉందని చెప్పి దాని గురించి బాగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఇంకో సైడ్. ఆన్ ది అదర్ సైడ్ 2025-2026లో అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 6 to 8% గ్రోత్ అనేది ఏఐ మీద, డేటా సైన్స్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ టాకింగ్ ప్యూర్లీ ఫ్రెషర్స్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు లేకపోతే ఈ కెరియర్ గ్యాప్ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. దోస్ హూ ఆర్ పాస్డ్ 23, 24, 25 వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మొత్తం అర్థం చేసుకుంటే సినారీ మొత్తాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మై బెస్ట్. అయితే ఇక్కడ ఒకటే విషయం, తర్వాత వచ్చేసి 40 దాటితే ఏజ్ కష్టం, అంటే 12 to 15 years. దీనికి సంబంధించి కమెంట్ వచ్చేసి బొంబాయి షేవింగ్ కంపెనీ సంతం దేశపాండే అన్నారు. అయితే ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నిజంగానే ఒక పక్క విధ్వంసం అనేది జరగబోతుంది. విధ్వంసం అంటే 2025లో సాఫ్ట్వేర్ జీవితాలు అనేవి అల్లకల్లోలం కాబోతున్నాయి. ఎవరి జీవితాలు అల్లకల్లం అవబోతున్నాయి అంటే స్కిల్స్ని అప్డేట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తక్కువ కోడింగ్ ఈజీగా ఉండాలి, నేను ఎక్కువ కోడింగ్ నేర్చుకోను, ఎప్పుడో నేర్చుకున్నా, నేను అప్గ్రేడ్ అంటే ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇదే లొకేషన్లో కావాలి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, లేకపోతే నాకు ఇంకొక లొకేషన్లో కావాలి, ఈ లొకేషన్లో నేను వర్క్ చేస్తాను, ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ